వచ్చి పోటీ చేస్తాను ఎవడొద్దన్నాడు నిన్ను పోటీ చేయద్దు, నువ్వు చేయలేదా? మన మున్సిపల్ ఎన్నికల్లో చేయలేదా? మన పంచాయతీ ఎన్నికల్లో చేయలేదా? మన రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల్లో చేయలేదా? ఎవడు ఆపాడు నిన్నప్పుడు? తెలంగాణ అని చెప్పేసి ఆపారా నిన్ను? తెలుగుదేశం చేస్తానంటే వాళ్ళు ఏమన్నా ఆపారా? అప్పుడు వీళ్ళు చివరికి ఎప్పుడు తెలుగుదేశం 2018లో ఓడిపోయింది కాంగ్రెస్ తో కలిసి పొత్తు పెట్టుకుని. ఆ తర్వాత కూడా ఆయన పేరేంటి, సిపిఎం కి సంబంధించిన ఆయన ఉండేవాడు కదా, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి చేస్తున్నాడు కదా బీఆర్ఎస్. అతను పోటీ చేసినప్పుడు కూడా నోముల నరసింహయ్య, ఆయన చనిపోయినప్పుడు బై ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసింది కదా టీడీపీ. అప్పుడు డిపాజిట్లు కూడా రాలేదు. ఇక ఆ తర్వాత వీళ్ళు సైడ్ అయిపోయారు. అంత ముందు కూడా చేశారు వీళ్ళు, అప్పటి నుంచి వీళ్ళు సైడ్ అయిపోయారు. వైసీపీ అయితే ఫస్ట్ ఇయర్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ తో సైడ్ అయిపోయింది. అసెంబ్లీ ఎలక్షన్ లో ఓడిపోవడం అయితే 4 అసెంబ్లీ సీట్లు గెలిచారు, ఒక ఎంపీ సీట్ గెలిచారు. బట్ రాష్ట్ర వ్యాప్తంగా మిగతా చోట్ల పెద్దగా రాలేదు అనుకున్న తర్వాత 10,000 25,000 ఓట్లు వచ్చినటువంటి ప్లేసెస్ వరకు ముందు అనుకున్నారు మళ్ళీ నెక్స్ట్ చేద్దాం. కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఎప్పుడైతే దెబ్బతిన్నారో వద్దు అన్నాడు జగన్మోహన్ రెడ్డి, అక్కడతో క్లోజ్. ఇక ఆ తర్వాత మళ్ళీ ఏలుబెట్ల ఈవిడెళ్ళి వైఎస్ఆర్టీపీ పెట్టినప్పుడు కూడా అతను సపోర్ట్ చేయలేదు. చూసాం కదా మనం, మొన్న మాకు సపోర్ట్ చేయట్లేదు, ఈవెన్ మీడియా పబ్లిసిటీ ఇవ్వట్లేదు అని కూడా తిట్టిపోతుంది. అతను ఒప్పుకోలేదు. అతను ఒకసారి ఫిక్స్ అయితే క్లియర్. ఈయన మళ్ళీ వెళ్తానంటున్నారు, చేస్తానంటున్నారు. ఏముంది అందులో అంటే అక్కడ వాళ్ళు తిడతారు గ్యారంటీగా. తిట్టినప్పుడు ఎమోషన్, ఆంధ్ర పోరాట యోధుడిగా ప్రొజెక్ట్ కావడం. జాతీయ రాజకీయాల్లో కీలకంశం 2026 భారతీయ జనతా పార్టీకి బాగా కలిసి వస్తుందా? పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో గెలవడం గానీ, 12 ఏళ్ల పాత పూర్తి చేసుకొని ప్రధాని నరేంద్ర మోడీ ఒక రికార్డు సాధించడం కానీ, ఇదే టైంలో మరి ఎంతవరకు వాస్తవం అవుతుందో లేదో తెలియదు, టీఎంసీని కాంగ్రెస్ లో విలీనం చేసేస్తారు అనేది ఒకటి. ఇదే టైంలో ఇంకొకటి కూడా, అంటే ఇదంతా జరుగుతుందని డైవర్షన్. ఇప్పుడు ఎవరైతే మీనాక్షి నటరాజన్ ఇది ఆమె రాజ్యసభకి చేసిన నామినేషన్ తిరస్కరించారో, మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా కొట్టేసిందంట కదా, విచారణకు స్వీకరించలేదట. దీని వెనక బీజేపీ కుట్రుంది అని కొన్ని ఆరోపణలు ఎలా చూడాలి? అంటే ఇక్కడ ఒకటి, భారతీయ జనతా పార్టీ గెలుపు 2 చోట్ల ఓడింది కదా, తమిళనాడులో కేరళలో, మరి 3 చోట్ల గెలిచింది. దెన్ అక్కడ ఇంకా పొలిటికల్ మ్యానిపులేషన్ ఏమి ఉండదు. బెంగాల్లో విజయానికి అది 15 ఏళ్లు పోరాడింది. దగ్గర 380 మంది కార్యకర్తలు చచ్చిపోయారు, మర్డర్ చేయబడ్డారు. 800 కార్యకర్తలు జైళ్లలో ఉన్నారు.